తెలంగాణలోని కొన్ని గ్రామాల గురించి వింటే అవి కేవలం ఊర్లు కాదు, కాలం మరచిపోయిన రహస్యాల నిలయాలు అనిపిస్తాయి. పగలు సాధారణంగా కనిపించే ఆ ప్రదేశాలు రాత్రి పడితే మరో లోకంలా మారిపోతాయని అక్కడి ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు. అలాంటి ఒక గ్రామం గురించి ఇప్పటికీ అక్కడి పెద్దలు గుసగుసలాడుతూ చెప్పుకునే ఒక సంఘటన ఉంది. అది కథ, పురాణమా, లేక నిజంగా జరిగిన ఆధ్యాత్మిక రహస్యమా? ఈరోజు మనం తెలుసుకోబోయేది అది తెలంగాణలోని చౌటుపల్లి అనే ఒక చిన్న మారుమూల గ్రామం. చుట్టూ అడవులు, పొలాలు, కొండలు. సాయంత్రం 6 గంటలకి నిశ్శబ్దం కమ్మేసే ప్రాంతం. ఆ గ్రామం బయట ఈశాన్య దిక్కున ఒక పెద్ద గుట్ట. ఆ గుట్ట మీద శతాబ్దాల నాటి కోటిలింగేశ్వర క్షేత్రం అనే రహస్య శివాలయం. అక్కడికి వెళ్ళి దారి కూడా సాధారణం కాదు. రాళ్ల మధ్య, ముళ్ల పొదల మధ్య, పాములు తిరిగి అడవి దారిలో గంటల తరబడి నడిస్తేనే ఆ ఆలయం కనిపిస్తుంది. ఆ గుడి గురించి చౌటుపల్లి గ్రామస్తులు చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ పెరుగుతారు. అక్కడ రాత్రి ఎవ్వరూ ఉండకూడదు. ఎందుకంటే అర్ధరాత్రి తర్వాత అక్కడ మనుష్యులు కాకుండా ఇంకెవరూ వస్తారని నమ్మకం. ఆ కోటిలింగేశ్వర క్షేత్రం సాధారణ శివాలయం కాదు. అక్కడి శివలింగం స్వయంభూ అని చెబుతారు. అంటే ఎవరూ చెక్కినది కాదు, భూమిలో నుంచే స్వయంగా వెలసిందని నమ్మకం. ఆ లింగం మీద ఎప్పుడూ ఒక విచిత్రమైన తడి కనిపిస్తుందని, వేసవిలో కూడా అది ఎండిపోదని అర్చకులు చెబుతుంటారు. అయితే ఈ కథ మొదలైంది చాలా సంవత్సరాల క్రితం. కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తం. సరిగ్గా దేవతలు సంచరిస్తారని హిందూ శాస్త్రాలు చెప్పే సమయం. ఆ రాత్రి చలి అసాధారణంగా ఉంది. గాలి కూడా నెమ్మదిగా ఊదుతోంది. చౌటుపల్లి గుట్ట మీద ఉన్న కోటిలింగేశ్వర క్షేత్రంలో అర్చక స్వాములు గంగాప్రసాద్ దీక్షితులు, ఇంకా శివసుబ్రహ్మణ్యం దీక్ష స్వాములు పూజలు ముగించుకొని అక్కడే నిద్రిస్తున్నారు. ఒక వింత శబ్దం. మొదట అది గాలిలా అనిపించింది. తర్వాత అది ఆకాశం చీల్చుకుంటూ వస్తున్న అగ్నిగోళంలా వినిపించింది. గంగాప్రసాద్ దీక్షితులు ఒక్కసారిగా కళ్ళు తెరిచారు. గుడి బయట నుండి ఒక ప్రకాశం కనిపిస్తోంది. ఆయన నెమ్మదిగా బయటికి వచ్చి ఆకాశం వైపు చూశారు. అక్కడ కనిపించిన దృశ్యం ఆయన జీవితాన్ని శాశ్వతంగా ఆ వెలుగు కోటిలింగేశ్వర క్షేత్రం ముందు నేలను తాకిన క్షణం చుట్టూ గాలి ఒక్కసారిగా ఆగిపోయిందట. చెట్ల ఆకులు కూడా కదల్లేదట. ఆ వెలుగు మధ్య నుంచి ఒక భారీ ఆకారం బయటికి వచ్చింది. 10 అడుగుల ఎత్తు, ఒక చేతిలో కమండలం, మరో చేతిలో యోగదండం, కాషాయ వస్త్రాలు, భారీ జటాజూటాలు, కళ్లలో అసాధారణమైన ప్రకాశం. ఆ రూపాన్ని చూసిన గంగాప్రసాద్ దీక్షితులు భయంతో గుండె ఆగిపోయినట్టయ్యారట. ఎందుకంటే ఆయన తన గురువుల దగ్గర చిన్నప్పటి నుంచి ఒక మహర్షి గురించి విన్నాడు. దత్తాత్రేయుని శిష్యుడు శ్రీ సదానంద మహర్షి. సాధారణ మనిషి కాదట, యుగాలుగా జీవిస్తున్న సిద్ధపురుషుడు అని చెబుతారు. హిమాలయాల్లో తపస్సు చేస్తూ అరుదుగా మాత్రమే భూమిపై కొన్ని క్షేత్రాలకు వస్తాడని పురాణ గాథలున్నాయి. ఆ మహర్షి నెమ్మదిగా గర్భగుడిలోకి నడిచాడు. గంగాప్రసాద్ దీక్షితులు గుడి బయట నుంచే చూస్తున్నారు. భయం, ఆశ్చర్యం, భక్తి అన్నీ కలిసిపోయాయి. మహర్షి తన కమండలం తెరిచాడు. అందులోని నీరు సాధారణం కాదని అప్పుడే ఆయనకు అర్థమైంది. ఎందుకంటే ఆ నీరు వెండి వెలుగులా మెరుస్తోంది. తర్వాత ఆయన నెమ్మదిగా రుద్ర నమకం జపించడం ప్రారంభించాడు. ఆ స్వరం మనిషి గొంతులా లేదు, గుట్టంతా కంపిస్తున్నట్టుంది. ఓం నమో భగవతే రుద్రాయ. ప్రతి మంత్రం వినిపించినప్పుడు కోటిలింగేశ్వర క్షేత్రం గర్భగుడి గోడలు ప్రతిధ్వనిస్తున్నాయి. శివలింగం మీద ఆ జలాలు పోస్తూ మహర్షి అభిషేకం చేస్తున్నాడు. తర్వాత తెలిసింది ఆ జలాలు సాధారణ నీరు కాదని, అవి మానస సరోవర జలాలు. హిమాలయాల్లోని పవిత్ర సరస్సు నుండి తెచ్చిన నీరు. హిందూ గ్రంథాల ప్రకారం దేవతలు కూడా ఆ సరస్సులో స్నానం చేస్తారని నమ్మకం. ఆకాశం వైపు చూసి క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు. అప్పటికే ఆ వెలుగు విమానం మళ్లీ ప్రత్యక్షమైంది. మహర్షి నెమ్మదిగా అందులో కూర్చున్నాడు. ఒక భీకరమైన ప్రకాశం
ఆ విమానం తోకచుక్కలా ఆకాశంలోకి దూసుకెళ్లిపోయింది. కొన్ని క్షణాల్లోనే చౌటుపల్లి గుట్ట మళ్లీ నిశ్శబ్దంగా మారిపోయింది. అక్కడ మిగిలింది కేవలం చలి, ఇంకా కోటిలింగేశ్వర క్షేత్రం గంటల స్వల్ప శబ్దం మాత్రమే. అర్చకులు భయంతో గర్భగుడిలోకి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం వాళ్లను మరింత షాక్కు గురి చేసింది. శివలింగం మొత్తం తడిగా ఉంది. ఆ గర్భగుడి అంతా ఒక విచిత్రమైన సువాసనతో నిండిపోయిందట. అది సాధారణ పూలవాసన కాదు, మనుషులు ఎప్పుడూ అనుభవించని పరిమళం. అక్కడ నేల మీద పెద్ద పెద్ద అడుగుల గుర్తులు కూడా కనిపించాయట. ఆ రోజు నుంచి చౌటుపల్లి కోటిలింగేశ్వర క్షేత్రం గురించి ప్రచారం మరింత పెరిగింది. ప్రతి కార్తీక పౌర్ణమి రోజు బ్రహ్మి ముహూర్తంలో గుట్ట మీద ఆకాశంలో వింత కాంతులు కనిపిస్తాయని గ్రామస్తులు చెబుతారు. హిమాలయాల్లోని కొన్ని గుహల్లో ఇప్పటికీ సిద్ధపురుషులు జీవిస్తున్నారని, అవసరమైనప్పుడు మాత్రమే బయటకొస్తారని అనేక యోగులు చెబుతుంటారు. అయితే అది నిజమా, లేక భక్తి కల్పించిన మాయ? ఆ రాత్రి నిజంగా పుష్పక విమానం వచ్చిందా? శ్రీ సదానంద మహర్షి ఇప్పటికీ చౌటుపల్లి గుట్ట మీదికి వస్తున్నాడా, లేక అది దేవుడి ఉనికిని మనుష్యులకు గుర్తు చేసే ఒక దివ్య సంకేతమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం. ఇప్పటికీ ప్రతి పౌర్ణమి రాత్రి చౌటుపల్లి గ్రామం ప్రజలు గుట్టవైపు చూడటానికి భయపడతారు. ఎందుకంటే ఆకాశంలో ఒక్కసారిగా ఒక వెలుగు కనిపిస్తే అది నక్షత్రం కాదేమో, ఎవరో ఇంకా కోటిలింగేశ్వర క్షేత్రానికి వస్తూనే ఉన్నారేమో.